హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇష్టమైన సకుడ పార్ట్ 156. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. కాసేపు అలాగే చూస్తుండిపోయింది ధరణి. అప్రయత్నంగా తలెత్తి చూసిన అతనికి ధరణి కనిపించగానే ఒక క్షణం ఆగిపోయాడు. ధరణి చప్పున లోపలికి వచ్చేసింది. మరో 5 నిమిషాల్లో అతను గదిలోకి రాగానే ఆమె కాస్త కంగారు పడింది. ఆమె అతన్ని చూడలేదు. మౌనంగా బెడ్ మీద కూర్చుని తెరిచి ఉన్న బాల్కనీ వైపు చూస్తోంది. ఫ్రెష్ అయి వస్తాను, డ్రెస్ తీసిపెట్టు అతను చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అతను బయటికి రాగానే బెడ్ మీద డ్రెస్ ఉంది. ధరణి పొజిషన్ మారలేదు. ఆమె చూస్తుండగానే ఆ షర్టు తీసేసి వేరే తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా అంతే. ధరణి ఆశ్చర్యపోలేదు దానికి. తలతుడు అతను అనగానే మౌనంగా లేచి వచ్చింది ధరణి. అతను ఆమెను గమనిస్తున్నాడు. చాలా చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నాడు. అతను చెప్పినట్టే చేస్తుంది. ఆమె చుట్టూ చేతులు వేయగానే ఆమె కదలికలు ఆగిపోయాయి. ఆమె నెమ్మదిగా తుడుస్తోంది మళ్ళీ. ఈసారి అతని తల ఆమె హృదయం మీదకి చేరగానే ఆమె శిలలా ఉండిపోయింది. డివోర్స్ కావాలా నీకు? అతని మాటలకు ఆమె చప్పున తోసేసింది. ఆ టవల్ అక్కడే పడేసి బాత్రూంలోకి పరుగు పెట్టింది. అది గమనించి వెంటనే ఆమెను అనుసరించాడు అతను. ఆమె షవర్ కింద కూలబడి మోకాళ్ళ మధ్య తలదొర్చింది. 1 నిమిషం పాటు అలాగే ఆమెనే గమనించాడు అతను. ఆమె ప్రవర్తనకి అతని కళ్ళు చిన్నవైపోయినాయి. ఎంతో వేగంగా ఆమెను చేరి ఆమె రెక్క పట్టుకుని పక్కకి లాగాడు. అతని చెయ్యి విదిలించుకోవడానికి చూసింది. అతను వదల్లేదు ఆమెని. రాత్రంతా ప్రశాంతంగా పడుకుందనుకున్నాడు, కానీ మళ్ళీ పొద్దున డిస్టర్బ్ అవుతుందని అతను అసలు అనుకోలేదు. డ్రెస్ చేంజ్ చేసుకో, గగన్ గట్టిగా చెప్పి ఆమెను బయటికి తీసుకొచ్చాడు. అతని చేతిని వదిలించుకోవడానికి ఆమె ప్రయత్నం చేసింది. అలా కాదు, ఆమెతో కూల్గా మాట్లాడాలని అతను డిసైడ్ అయ్యాడు. నేను బాల్కనీలో ఉంటాను, మార్చుకునిరా. అతను అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. బాల్కనీ డోర్ క్లోజ్ చేశాడు. మరో పావుగంట తర్వాత గదిలోకి వెళ్ళాడు. ధరణి అక్కడ లేదు. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాడు. పరుగున ఆమె అదే బట్టలతో కింద కూర్చొని మోకాళ్ళ మధ్య తలదూచి కనిపించింది. ఆమె కళ్ళు మూసుకొని ఉన్నట్టు ఒక పక్కకు చూస్తోంది. అతనిలో ఆవేశం చప్పున పొంగింది. గట్టిగా గాలి పీల్చి వదిలాడు. ధరణి! అతని పిలుపుకి ఉలిక్కి పడ్డట్టు తల ఎత్తి చూస్తుంది ధరణి. ముందు డ్రెస్ మార్చు, ఆమె తడి బట్టలను గమనిస్తూ అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అతని కళ్ళు ఎర్రగా అయిపోయాయి క్షణకాల్లోనే. అతడు ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేకపోయాడు. మరో అరగంట తర్వాత రేవతి వచ్చింది. ధరణి ఏ సమాధానం చెప్పకుండా అలాగే కూర్చోవడం చూసి రేవతి భయపడింది. రేవతి పిలుస్తున్నా మాట్లాడుతున్నా ధరణి మాట్లాడలేదు. కూతుర్ని మందలిస్తూనే బట్టలు మార్చింది రేవతి. ప్రణతి చేసిన పనికి మేఘనకు మతిపోతున్నట్టుంది. నిన్న హర్ష దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో జరిగింది గుర్తు చేసుకుంది మేఘన. గగన్ ఇంటికి రావడంతో ఆమె ఆశ్చర్యపోయింది. అక్కడే తన పిన్ని తను కూర్చొని ఉన్నారు. గగన్! ఆమె సంభ్రమంగా అతని వైపు చూసింది. గగన్ రారారా సంభ్రమంగా పిలిచింది ప్రణతి తల్లి. గగన్కి తన కూతురికి పెళ్లి చేయాలని ఆవిడ ఆశ, కానీ అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. అయినా సరే అతనంటే ప్రణతి తల్లికి అభిమానం. ఆంటీ, ప్రణతి ఎక్కడా? అతను అడిగాడు. లోపల ఉంది, పిలుస్తాను, నువ్వు కూర్చో అంటూ ఆవిడ హడావుడిగా లోపలికి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ప్రణతి భయంగానే హాల్లోకి వచ్చింది. గగన్ తీరు చూస్తుంటే మేఘనకి అనుమానంగా అనిపించింది. అలాగే అతను ప్రణతిని అడగడం ఏంటి అర్థం కాలేదు. ప్రణతి అతని కళ్ళకు కనిపించగానే ఆమె చెంప చెల్లుమనేలా ఒక్కటిచ్చాడు. ప్రణతి తూలి పడబోయి నిలదొక్కుంది కష్టంగా. లోపలి నుంచి వస్తున్న ప్రణతి తల్లి కూడా అదిరిపడింది. మేఘన విస్తుపోయి లేచి నిలబడి చూస్తోంది. మరుక్షణం ప్రణతి గొంతు పట్టుకుని గోడకు ఆనించేశాడు అతను. మేఘన ముందుగా తేరుకుని వాళ్ళ దగ్గరికి పరిగెత్తింది. గగన్, ఏం చేస్తున్నా? తన్ని వదులు! ఆమె అరుస్తూ వాళ్ళిద్దరినీ విడిపించడానికి ప్రయత్నం చేస్తోంది. అయినా వల్ల కాలేదు. ప్రాణం పోయేలా దగ్గుతో ముఖమంతా ఎర్రగా చేసుకుని కళ్ళల్లో నీళ్లు నింపేసుకుంది ప్రణతి. ఆమె తల్లి కూడా వచ్చి తన కూతుర్ని విడిపించుకోవడానికి చూస్తుంది. అతని కోపం చల్లారనే లేదు. ఆమె పోయేలా ఉందని గగన్ వదిలేశాడు చివరికి. ఆ తర్వాత అతను చెప్పిన మాటలకి మేఘన హతాశురాలైనట్టు చూస్తూ ఉండిపోయింది. ప్రణతి చేసిన వీడియోలు, ఆ ఫోటోలు, ధరణితో ప్రణతి మాట్లాడిన మాటలు అన్నీ చెప్పాడు అతను. మేఘనకి మతి పోయినట్టు అనిపించింది.
గగన్, అప్పటికే మేఘన గొంతు వణుకుతోంది. నాకు చంపేయాలనిపిస్తోంది అంటూ ప్రణతి వైపు చూశాడు గగన్. కష్టంగా ఊపిరి తీసుకుంటోంది ప్రణతి. మీ అమ్మాయికి కాస్త బుద్ధి చెప్పండి. తన థాట్స్ సైకిక్ థాట్స్. మళ్ళీ ఏదైనా చేసిందంటే ఈసారి ఖచ్చితంగా చంపేస్తాను నేను. అతని మాటల్లో ఖచ్చితత్వం, తీక్షణ కనిపించగానే ప్రణతి తల్లి కూడా భయంగానే చూసింది అతని వంక. అతను ప్రణతి ముందు ఒక కాలు మడిచి కూర్చున్నాడు. ఇంకేం చేశావు? అతను సూటిగా చూస్తూ అడుగుతుంటే ఇంకేం చేయలేదు, వీడియో ఫొటోస్ మాత్రమే అంటున్న ప్రణతి చెంప మీద మరోసారి కొట్టేశారు అతను, ఆవేశం ఆపుకోలేక. వెనక్కి గోడకి కొట్టుకుంది ప్రణతి. అతను వేలు చూపించి వెనక్కి తిరిగాడు. మేఘన వైపు ఒకసారి చూసి, ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, ఆమె మనస్థితి ఏంటో తెలిసి చెప్పాడు అతను. ఆమె మాట్లాడలేదు. సారీ, ఆమె కళ్ళలో నుంచి చప్పున నీళ్లు జారిపోతుండగా చెప్పింది మేఘన. చెప్పాను కదా ఇవన్నీ నీకు అనవసరమని ఆమెతో చెప్పి బయటికి వచ్చాడు గగన్. తన పిన్ని ప్రణతిని తిడుతున్నా కొడుతున్నా ఆమె మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది మేఘన. తనకే తెలియకుండా తన వల్ల ఇంత జరిగిందా? ఆమె ప్రణతి ల్యాప్టాప్ తీసి చూడగానే ఆమెకే వికారం పుట్టింది. మొత్తం డిలీట్ చేసి పడేసింది. మేఘన తల పట్టుకుంది. గగన్కి ధరణికి మధ్య అపార్థాలు వచ్చాయని అర్థమైంది. ధరణి పరిస్థితి ఏంటో ఆమెకు తెలియదు. ఇదంతా తన మూలంగానే అని అర్థమవుతుంటే ధరణితో ఒకసారి మాట్లాడితే క్లియర్ అవుతుందనిపించింది మేఘనకి. కానీ ధరణి తన్ని కలవడానికి ఇష్టపడుతుందా అనే సందేహం ఆమెలో ఉంది. తన గదిలోకి హర్ష వచ్చినా సరే నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకుంది వేద. ఆమెకి మేఘన చెప్పిన మాటలు మెదులుతూనే ఉన్నాయి. తని ఇతని వెంటపడి వేధించిందా? ప్రేమ కోసం, పెళ్లి కోసం అతన్ని పీడించిందా? తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. హర్ష, యమున గొంతు వినిపించింది. ఇక నుంచి వేదని నాతో పాటు ఉంచేసుకుంటానంటీ. అన్నీ సర్దేయండి అని అన్నాడు హర్ష. అలాగే హర్ష, యమున సంబరంగా చెప్పింది. ఈ రాక్షసికి చెప్పావా అని తల్లి అడుగుతుంటే వేద పళ్ళు నూరుకుంది. ఇంకా లేదు, గొడవ చేస్తుందో వస్తుందో నాకు కూడా తెలియదు. హర్ష అటువైపు తిరిగి ఉన్న వేదని చూస్తూ చెప్పాడు. సరే, నేను అన్నీ పెట్టేస్తాను హర్ష అని అంది యమున. నేను మళ్ళీ వస్తాను అతను చెప్తుంటే వేద కదిలింది. లేచింది హర్ష, మాట్లాడు అని యమున బయటికి వెళ్ళిపోయింది. చేతులు కాళ్ళు నెమ్మదిగా అటు ఇటు కదిలిస్తూ లేచి కూర్చుంది వేద. అమ్మా, ఆకలి అని అరుస్తూ అప్రయత్నంగా తల తిప్పి చూసింది. అప్పుడే హర్ష వచ్చినట్టు ఆమె కాస్త ఆశ్చర్యం నటించింది. కానీ అతనితో ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకుంది వేద. అమ్మా, ఆకలి, ఏదైనా తీసుకురా. గొంతు తగ్గించి తల్లిని పిలుస్తోంది. నీతో మాట్లాడాలి వేద ఆమెనే చూస్తూ అన్నాడు హర్ష. అతని వైపు తల తిప్పి చూసి ఏంటి అని అడిగింది. నిన్ను మీ ఇంటికి పంపిద్దామనుకుంటున్నా అని అంటున్న హర్ష మాటలకు ఆమె కనులు పెద్దవైపోయాయి. ఎందుకు? ఆమె తడబడుతున్న గొంతుతో అడిగింది. నీకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కదా, నేను ఇక్కడ ఉంచడం నాకు కూడా ఇష్టం లేదు. నేను ఇక ఎప్పటికీ గుర్తురాదని నాకు అర్థమైంది అని అన్నాడు హర్ష. ఆమెకి మతిపోయినట్టు అనిపిస్తోంది అతని మాటలు వింటుంటే. ఇప్పుడే కదా తన తల్లితో మాట్లాడాడు, మరేంటి తనతో వేరేలా మాట్లాడతాడు? అయోమయంగా చూసింది. నేను వెళ్ళను. ఆమె సీరియస్గా చూసింది అతని వంక. ఎందుకు? నువ్వే కదా ఇదే కోరుకున్నావు అతను గంభీరంగా చెప్పాడు. అది ఒకప్పుడు, ఇప్పుడు నాకు వెళ్ళాలి అని లేదు. పెళ్లి చేసుకున్నావు కదా, పెళ్ళాని ఆ మాత్రం చూసుకోలేవా? ఆమెలో ఆవేశం ఒక్కసారిగా పొంగింది. అతనికి వస్తున్న నవ్వుని అతి బలవంతం మీద పంటి బిగున ఆపుకున్నాడు హర్ష. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ చేసావంటేనా అన్నాడు హర్ష. ఏం చేస్తావు అంది వేద. వద్దన్నా సరే నా గదిలో కట్టిపడేస్తా. హర్ష కోపం నటించాలని అసలు ఆమె అనుకోలేదు. ఛా, నువ్వు ఏదో చేస్తే ఊరుకుంటాను నేను? వేద గొడవకు సిద్ధమైపోయింది తెలియకుండానే. ఏం చేస్తా ఊరుకోక? హర్ష ముందుకొచ్చాడు. నిన్ను టార్చర్ చేస్తా ఆమె కోపంగా చెప్తుంటే ఆమెను 2 చేతుల్లోకి తీసుకున్నాడు హర్ష. అది ఊహించిన ఆమె కాస్త నోరు తెరుచుకొని చూసింది. ఏం చేస్తావు? గుడ్లు అప్పగించి చూస్తావు, అంతకంటే నువ్వేం చేయలేవు అంటూనే తన గది వైపుకి మోసుకెళ్లాడు ఆమెని. అతడు ఆమెను తీసుకెళ్లిపోతుంటే అందరూ చూస్తున్నారు. చచ్చేంత సిగ్గుగా అనిపించింది వేదకి. తన తల్లి దగ్గర ఎన్ని వాగింది, ఇప్పుడు తన తల్లి కూడా అలాగే చూస్తోంది ఆమె వైపు. కొంచెం కూడా చెంచలేదా నీకు? నిన్ను పెళ్లి చేసుకున్నాక అది పోయిందిలే. నెమ్మదిగా ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు హర్ష.
అతని చొక్కా గుండీకి చిక్కుకున్న ఆమె జుట్టు తాలూకా నొప్పికి ఆమె కీచుమని చిన్నగా అరిచింది. ఏమైంది అతను అడుగుతుంటే, కదలకు నొప్పిగా ఉంది అంటూ చూపించింది. అతను నెమ్మదిగా తీశాడు. ఆమె జుట్టు తడిమాడు. ముఖం చిట్లించి తల పట్టుకున్న వేదన చూస్తూ, ఆర్ యూ ఓకే అని గాబరాగా అడిగాడు. నాకేమైంది అని నీ మాటలు నాకేదైనా తీసుకురా, ఆకలేస్తుంది, తర్వాత మాట్లాడు, వేద చెప్తుంటే అతను నిట్టూర్చాడు. హర్ష అక్కడి నుంచి బయటకొచ్చాడు. ఆమె ఆ గది మొత్తం పరికించి చూసింది. ఆ గదిలో తామిద్దరి ఫొటోస్ చాలానే ఉన్నాయి. బుక్స్ ఉన్నాయి. అవన్నీ తన బుక్స్ అనే అర్థం అవడానికి ఎక్కువసేపు పట్టలేదు వేదకి. ఆ ఫోటోలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తోంది వేద. నిజంగానే అతన్ని అంత ఇష్టపడింది అతను. కాసేపటికి హర్ష భోజనంతో వచ్చాడు. తినిపించు అంది. ఆమె వైపు అదోలా చూశాడు. చెప్పాను కదా, ఇక్కడికి వస్తే నిన్ను టార్చర్ చేస్తానని. ఆమె పొగరుగా చూసింది అతని వంక. అతడు మాత్రం అపురూపంగా ఆమెకు తినిపించాడు. ఈ ఫుడ్ నాకు అసలు నచ్చట్లేదు, కొంచెం మార్చవచ్చు కదా, ఇప్పుడు నా హెల్త్ సెట్ అయిపోయింది కదా. ఆమె ముఖం అదోలా పెట్టుకుని అడుగుతుంటే అతనికి జాలి వేసింది ఆ క్షణం ఆమె మీద. సరే, అతని మాటకి సంబరంగా చూసింది వేద. తిన్న తర్వాత ఆమె రెక్కలు పట్టుకుని నెమ్మదిగా పైకి లేపాడు. ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని ఆమె భుజం చుట్టూ చేయి వేసి అతను నెమ్మదిగా నడిపిస్తున్నాడు. అతని దగ్గరతనాన్ని ఆమె ఫీల్ అవుతోంది. ఆమె ఇప్పుడు కాస్త పర్వాలేదు నడుస్తుండడంతో అతనికి నిశ్చింతగా కలిగింది. ఇక చాలు, నా వల్ల కాదు. 10 నిమిషాలకే వేద గొడవ చేసింది నడవలేనంటూ. నెమ్మదిగా ఆమెని బెడ్ మీద కూర్చోపెట్టాడు హర్ష. టాబ్లెట్స్ అందించాడు. ఏంటా చూపు అని అడిగాడు హర్ష ఆమెని చూస్తూ. అని ముఖం మరోవైపు పెట్టుకుంది వేద. ఆమెలో మార్పు అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. అతను బయటపడలేదు. అది తనకు కనిపిస్తుందా లేక నిజమా అతనికి అర్థం కాలేదు. లంచ్ చేసి వస్తా, అవసరమైతే పిలువు అతను చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆమె కళ్ళు మూసుకొని అలా కూర్చుంది. తన భుజాల దగ్గర, తన నడుము చుట్టూ, తన చేతుల దగ్గర అతని స్పర్శ ఇంకా ఉన్నట్టే ఉంది. లోపలికి రాగానే కూర్చుని కళ్ళు మూసుకొని కనిపించింది వేద హర్షకి. ఆమె దగ్గరగా వెళ్ళి వెనక్కి పడుకోబెట్టాడు హర్ష. దూరంగా కూర్చుని ఆమెని చూస్తూ తల వెనక్కి వాల్చాడు హర్ష. ఆమెతో పరిచయం, ఆమెతో పెళ్ళి, ప్రేమ అన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు మెదిలాయి హర్షకి. నెమ్మదిగా అతని జ్ఞాపకాలు కళ్ళ ముందు. అమృతని గగన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి కమల్ వెళ్ళిపోయాడు. రేవత్తో మాట్లాడి ధరణి దగ్గరికి వెళ్ళింది అమృత. బెడ్ మీద పడుకొని చెంపా నుంచి ఎటో చూస్తూ కనిపించింది ధరణి. ధరణి ప్రవర్తన గురించి సూచాయిగా రేవతి చెప్పడంతో అమృత దగ్గరికి వచ్చింది. ధరణి అమృత పిలుపుకి కళ్ళు తిప్పి చూసింది. ఆమె ముఖంలో ఆశ్చర్యం కానీ ఆనందం కానీ అమృతకి అసలు ఏమాత్రం కనిపించనే లేదు. ధరణి లేచి కూర్చుంది. ఏమైంది, డల్గా ఉన్నావు? స్నేహితురాలి పక్కనే కూర్చుని చేతిని అందుకుంది అమృత. ధరణి ఏం లేదన్నట్టు తలాడించింది. లేదు, ఏదో ఉంది, ప్లీజ్ చెప్పు ధరణి, అసలు ఎలా అయిపోయావో తెలుసా? ధరణి గడ్డం పట్టుకుని అమృత అడుగుతోంది. ధరణి అమృతను చూడలేదు. ధరణి, వినిపిస్తున్నా, నిన్నే అడుగుతున్నాను అని అమృత ధరణి ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకొని ఉన్నాయి. ధరణి, అమృత ఆదుర్దాగా పిలిచింది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అమృత కంగారుగా చూస్తూ అడిగింది. మా బావకి నాకంటే ఇష్టమైన అమ్మాయి ఉంది. ఆ మాటలు ధరణి ఏడుపులో తడబడ్డాయి. ధరణి, ఏమంటున్నావు? అమృత నమ్మలేనట్టు చూసింది. ధరణి అమృత ఒడిలో పడుకొని ఏడవసాగింది. నిజం అమ్ము. ఎవరన్నారే ఇదంతా అబద్ధం? అమృత సర్ది చెప్పబోయింది ధరణికి. ఆమె వినలేదు. నాకు తెలుసు అమ్ము, మేఘన మీద కోపంతో నన్ను పెళ్లి చేసుకున్నాడు. అది ప్రేమ అనుకున్నాను. ధరణి మళ్ళీ ఏడ్చింది అమృతతో చెప్తూ. ధరణి, అదంతా నిజమై ఉండదు. నీతో ఎవరన్నారు, ముందు చెప్పు. అమృత మెల్లిగా విషయం అడిగింది. నాకు తెలుసు, మేఘన డైరీ నేను చదివాను. ఆమె చెప్తుంటే అమృతకి ఆశ్చర్యంగా అనిపించింది. అదంతా అబద్ధమై ఉంటుంది ధరణి. తన డైరీ నువ్వెందుకు చదివావు? మేఘనంటే ఎవరు? అమృత మళ్ళీ అడిగింది. మా బావ తొలి ప్రేమ. ధరణి మాటలకు అమృత ఆశ్చర్యపోయింది. ఏంటి, ఏమంటున్నావు? అవును. అసలు ఆ డైరీ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? అమృత మళ్ళీ అడిగింది. వచ్చింది అంది ధరణి. ధరణి, ప్లీజ్ సరిగ్గా చెప్పు. ధరణి మాట్లాడలేదు. ఆమె ఏడుస్తున్నట్టు ఆమె భుజాలు కదిలాయి. సరే, అది వదిలే. ఇంతకీ డైరీలో ఏముంది అని అమృత ఆతృతగా అడిగింది.
వాళ్ళిద్దరి ప్రేమ ఉంది. నన్ను ఏమీ అడక్కు. అదంతా గుర్తు చేసుకుంటుంటే ధరణికి తల పగిలిపోతున్నట్టు అనిపించింది. కథ కొనసాగుతోంది. నెక్స్ట్ ఎపిసోడ్లో వేద, మేఘన, గగన్, హర్ష స్నేహం గురించి వాళ్ళు ఎలా కలిశారో తెలుసుకుందాం. డోంట్ మిస్ ఇట్ అండి. ఇక కథ చాలా బాగుంటుంది. మరొక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. వలపు వర్ణం సిరీస్ అయిపోయిన తర్వాత దీంతోపాటు రాక్షసుడు అనే కొత్త సిరీస్ మొదలవబోతుందండి. రాక్షసుడు అంటే ఏదో అనుకోకండి, మామూలు క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. యాటిట్యూడ్ అండ్ కోపంగా ఉండే హీరో ఆదిల్, అల్లరి హీరోయిన్ సాక్షి, అలాగే ఇన్నోసెంట్ కూడా. వాళ్ళిద్దరి ప్రేమ కథ అది త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. అసలు మిస్ అవ్వకుండా చూడండి, సరేనా? మర్చిపోవద్దు. అసలు ఆ కథ ఏంటో రేపు ఇష్టమైన సకడాలో కొంచెం చెప్పుకుందాం, సరేనా? థ్యాంక్ యూ.